హాయ్ అండి, అందరికీ నమస్తే. వీ కుక్స్ 17 ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు రెసిపీ చేసిన ప్రతి పూరి బుడ్డగా పొంగాలన్నా, పొంగిన ప్రతి పూరి వెంటనే మెత్తబడిపోకుండా తుస్సుమనైపోకుండా కాసేపటి వరకు మనం తినేంత వరకు అలాగే ఉండాలి అన్నా ఎలా చేసుకోవాలి కొన్ని టిప్స్ చెప్తున్నానండి. మీరు కూడా ప్రొసీజర్లు చూడండి. నేను ఇక్కడ ఎక్కువ మోతాదులో చేస్తున్నాను. 5 కప్పుల పిండి తీసుకుంటున్నానండి. 5 కప్పుల పిండికి 1 కప్పు సూజీ లేదా బొంబాయి రవ్వ అని కూడా అంటూ ఉంటారు కదా, అది వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. దాని తర్వాత తగినంత వాటర్ వేసుకొని, అంటే మనం కొంచెం కొంచెం వాటర్ని వేసుకొని వేళ్ళతోనే కలుపుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండిని. ఇది మరీ చపాతీల పిండిలాగా అంత అనువుగా ఉండకూడదండి, కొంచెం గట్టిగానే ఉండాలి. అప్పుడే మీకు పూరీలు బాగా పొంగుతాయి, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేయకుండా ఉంటాయి. ఈ విధంగా సూజీ వేయడం వలన మనకు పొంగిన పూరి చాలా ఎక్కువసేపు వరకు అలానే ఉంటుందండి. అది మీకు ఒక టిప్ అయింది. ఇంకొక టిప్ ఏంటంటే, మనం రుద్దుకునేటప్పుడు మరీ పలుచగా కాకుండా అలానే మరీ మందంగా కాకుండా రుద్దుకోవాలి మనము. ఆ విధంగా మనం రుద్దుకున్నప్పుడు పూరి బాగా పొంగుతుంది. ఇదే అండి మరొక టిప్పు. ఈ టిప్స్ బాగా కొత్త కోడళ్ళకి, ఇప్పుడే పెళ్ళైన కొత్త కోడళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. ఈ ట్రిక్ ఫాలో అవుతూ మీరు అత్తారింట్లో చేసేసారంటే మంచి మార్కులు కొట్టేయచ్చు మీరు. చూడండి, ఆ మాత్రం మందం ఉండాలి. ఇప్పుడు నూనె బాగా వేడెక్కిన పెనంలో ఒక కడాయిని పెట్టుకొని నూనె వేసి, అది బాగా వేడెక్కినప్పుడు సిమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుతుందో. పొంగిన కాసేపటి వరకు కూడా అలానే ఉంటాయి ఇవి. మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి, బొంబాయి రవ్వ వేసుకొని. అంతే అండి,